గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ చేస్తున్న దాడులతో ఆ దేశాల్లో ఉన్న లక్షల మంది భారతీయులు వణికిపోతున్నారు. గల్ఫ్ లోని 6 దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్టు అంచనా. వారిలో 20 నుండి 25 లక్షల మంది ఏపీ, తెలంగాణ నుండి వెళ్లిన వాళ్లు. ఇరాన్ అటాక్స్ నేపథ్యంలో వారి రక్షణకు చర్యలు చేపట్టాయి రాష్ట్ర ప్రభుత్వాలు. యుద్ధం కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఎన్ఆర్టీ, ఆర్టీజీఎస్ విభాగాలకు ఈ బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కేంద్రంతో సమన్వయం చేసుకుని పౌరులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ దేశాల్లోని రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఎయిర్పోర్టులు మూసివేయడంతో పాటు విమాన సర్వీసుల రద్దు కారణంగా రాష్ట్రానికి వెంటనే తిరిగి వచ్చే పరిస్థితులు లేనందున పరిస్థితులు చక్కబడే వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఈ మేరకు ఏపీ ఎన్ఆర్టీ సహకరిస్తుందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రజల సహాయం కోసం 08632340678 హెల్ప్ లైన్ నంబర్ను, 85002768 వాట్సాప్ నంబర్ను అందుబాటులో ఉంచినట్టు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. అలాగే హెల్ప్ లైన్ @apnrts.com, support@apnrts.com, info@apnrts.com కు మెయిల్ చేయవచ్చని చెప్పారు. ఏపీ భవన్ అండ్ ఏపీఎన్ఆర్టీ, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వాళ్ళు కూడా దగ్గరగా క్లోజ్డ్గా తెలుగు ఎన్ఆర్ఎస్ ఎక్కడెక్కడ గల్ఫ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏపీ భవన్ అండ్ ఏపీఎన్ఆర్టీ ఇద్దరూ కూడా క్లోజ్ మానిటరింగ్లో తెలుగువారు ఎక్కడైనా స్ట్రక్ అవుతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్ సపోర్ట్ వచ్చే మెకానిజం అయితే ఎస్టాబ్లిష్ చేశాము. పశ్చిమాసియా దాడుల నేపథ్యంలో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని టీజీ భవన్ లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసింది. సాయం అవసరమైన వాళ్లు 9871199904, 9958322143, 9910014749, 9643723157 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించింది. దీంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సాయం కోరుతున్నారు. కువైట్ లో బాంబింగ్ జరుగుతున్నాయి అంటున్నారు వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర. కొందరు బహ్రెయిన్ లోనేమో మన యుఎస్ బేస్ దగ్గరలోనే వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయట. వాళ్ళు కూడా మాకు ఇక్కడి నుంచి పంపించేసేయండి, మాకు కొంచెం ప్రయారిటీ ఇచ్చి తీసుకురండి, ఇండియాకి తీసుకురండి, అక్కడి నుంచి అయితే ఉండలేమని చెప్పి ఫోన్ చేస్తున్నాం. మేము ప్రధానంగా అయితే వాళ్ళ దగ్గర నుంచి డాటా కలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మేము నోట్ చేసుకుంటున్నాము. మా ప్రధానమైన డ్యూటీ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఫ్లైట్ ఆపరేట్ చేయలేదు, అది ఎయిర్ స్పేస్ క్లోజ్ ఉంది కాబట్టి. గల్ఫ్ దేశాల్లో ఎయిర్ స్పేస్ ఓపెన్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్వదేశానికి తీసుకువస్తానని బాధితులు భరోసా ఇస్తున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు.